హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనము మన కంపెనీలో కెన్కట్ అనే కంపెనీలో ఒకవేళ మనము ఐడి క్రియేట్ చేసుకొని ఈ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యొక్క ఫర్గట్ పాస్వర్డ్ దగ్గర మనము మన యొక్క ఐడి నెంబర్ ఐడి నెంబర్ 526947 అలాగే ఫోన్ నెంబర్ ఏమి ఇచ్చాము, అలాగే ఈమెయిల్ ఐడి, ఇలా ఇచ్చిన తర్వాత మనకి రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే టెంపరరీ పాస్వర్డ్ ఈ సెంట్ టు యువర్ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఇక్కడ మనకి మన యొక్క ఈమెయిల్ ఐడికి మనం ఈమెయిల్లో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ 307394. ఇది కాపీ చేసుకొని మన ఐడి నెంబర్ 526947 అలాగే ఇక్కడ మన వన్ టైం పాస్వర్డ్ క్లిక్ చేసి సైన్ ఇన్లోకి వెళ్ళాలి. ఈ విధంగా మన యొక్క వన్ టైం పాస్వర్డ్ క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఐడి నెంబర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము మన యొక్క ప్రొఫైల్ సెట్టింగ్లోకి వెళ్ళి సెట్టింగ్ అండ్ పాస్వర్డ్లోకి వెళ్ళి లాగిన్ పాస్వర్డ్. ఇప్పుడు కరెంట్ పాస్వర్డ్ ఏంటి అనేది మనము ఇక్కడ ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి అలాగే ఇప్పుడు మనం ఏం పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నాము అనేది చూసుకొని అలాగే రీటైప్ ఈ విధంగా చేసుకొని అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ పాస్వర్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే, ఈ విధంగా మనము మన యొక్క ఐడిని మనము రీసెట్ చేసుకోవచ్చు. లాగౌట్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనము ఏదైతే ఐడిని రీసెట్ చేసామో 526947 సైన్ అప్. ఈ విధంగా మనము మన యొక్క ఐడిని రీసెట్ చేసుకునే విధానం. ఓకే.